ఇషా ఫౌండేషన్లో కాటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇషా కాటేజెస్ అని గూగుల్లో సెర్చ్ చేసి ishacottages.in అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ చేయండి. మనం ఇషా కాటేజెస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 2 to 3 months ముందే బుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లేకపోతే మనకి రూమ్స్ దొరకడం చాలా కష్టం. వన్స్ మనం డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్లై చేంజెస్ మీద క్లిక్ చేయాలి. అప్లై చేంజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ కాటేజెస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ 990 రూపీస్ నుంచి కాటేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. రూమ్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. 2 షేర్, 3 షేర్, 4 షేర్ అండ్ 5 షేర్ రూమ్స్ ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి నచ్చిన కాటేజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ముందుగా బుక్ చేసుకుంటే. నాకు పర్సనల్లీ ఆలయం కాటేజెస్ అంటే చాలా నచ్చుతుంది. సో అందులో ఏసీ ఫర్ 2 పీపుల్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక కాటేజ్ బుక్ చేసినప్పుడు అందులోనే మనం మల్టిపుల్ రూమ్స్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం. డిఫరెంట్ కాటేజెస్ ఒకేసారి బుక్ చేసుకోలేము. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే యాడ్ టు వెయిట్ లిస్ట్ని మనం క్లిక్ చేసుకోవచ్చు. సో వెయిట్ లిస్ట్లో ఉండి తర్వాత బుక్ అయినప్పుడు మనం చెక్ ఇన్ చేసుకోవచ్చు. మనం బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. వన్స్ అదంతా లాగిన్ అయ్యి పేమెంట్ అయిన తర్వాత మనకి ఇలా మెయిల్ వస్తుంది. మెయిల్లో మన డీటెయిల్స్, కన్ఫర్మేషన్, బుకింగ్ అండ్ ఆల్సో ఐడి ప్రూఫ్ కూడా వస్తుంది విత్ ఏ స్కానర్. అది మనం చెక్ ఇన్ టైంలో చూపిస్తే మనకి కాటేజెస్ కీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో కాటేజ్ రూమ్ టూర్ కూడా మీతో షేర్ చేస్తాను. స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.